येन त्वया भारततैलपूर्णाः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः। श्रीहरे कृष्ण। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरे कृष्ण। श्री महागणपतये नमः। श्रीकृष्णाय परमात्मने नमः। శ్రీ వేదవ్యాసాయ నమః. వైశంపాయన మహర్షి జనమేజయుడితో, ఓ రాజా, యయాతి పూర్వును రాజు చేసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అంటే ఆశ్రమ ధర్మాల ప్రకారంగా కొనాది వానప్రస్థాశ్రమం, తర్వాత దీక్ష ఆశ్రమం అంటే సన్యాసాశ్రమం. మొదలు వానప్రస్థాశ్రమం అభ్యాసం చేసుకోవాలి. ఎప్పుడు అంతే నేరుగా మనము ఉపదేశం తీసుకొని నేరుగా సాధించటానికి బయలుదేరితే ప్రమాదంగా ఉంది. అందుకని వానప్రస్థాశ్రమం మొదలుపెట్టారు. అంటే ట్రైనింగ్ ఈ వైరాగ్యానికి, అంటే సన్యాస ఆశ్రమానికి దగ్గర కావటానికి, అంటే వైరాగ్యం పరమాత్ముడు దగ్గర కావటానికి, జ్ఞానాన్ని దగ్గర చేసుకోవటానికి మనకు ఒక ప్రిపరేషన్. ఇది వానప్రస్థాశ్రమం. ఈ వానప్రస్థాశ్రమంలో మనము నియమాలు పాటించాలి. ఎందుకంటే అది పాటించలేకపోతే మనం మళ్ళీ వెనక్కి రావచ్చు కూడా, ఒక ఛాన్స్ ఉంది. వెనక్కి వచ్చేసేయచ్చు, మళ్ళీ సంసారంగా రావచ్చు, సంసారంగా మళ్ళీ వచ్చి సంసారంలో పడిపోవచ్చు మనం. అందుకని వానప్రస్థాశ్రమం తీసుకోవాల్సిందేది. ప్రతి ఒక్కరూ ఆ నియమాన్ని పాటించాల్సిందే. ఎందుకంటే ఎన్ని నియమాలు పాటించినప్పటికీ కూడా ఇక ఇంద్రియాలతో, అంటే ఈ శరీరమే సంపూర్ణమైనటువంటి ఒక క్షేత్రాత్మం. ఇది ఈ క్షేత్రాత్మాన్ని పరమాత్ముడికి అర్పణ చేయటం అన్నమాట ఇది. అందుకని యయాతి అటువంటి క్రమశిక్షణతోనే వచ్చారు. యయాతి అంటే సామాన్యమైన కాదు. యయాతి కానీ పురుగు కానీ మళ్ళీ మనకు నిదానంగా వీళ్ళ సంగతి అంతా తెలుస్తుంది మనకు. అందుకని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. అంటే వానప్రస్థం అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఇప్పుడు నియమాలని పాటించటం అంటే ట్రైనింగ్ పీరియడ్, వైరాగ్యానికి ట్రైనింగ్ పీరియడ్. అది దానికి కూడా కావాలి మనకు. నేరుగా వైరాగ్యాన్ని తీసుకోవడానికి సాధ్యం లేదు, మనం అనుభవించలేము. వైరాగ్యాన్ని మధ్యలో దారి కూడా తప్పిపోవచ్చు. అందుకని కాబట్టి మళ్ళీ వెనక్కు కూడా రావచ్చు, ప్రమాదాలు ఉన్నాయి. అందుకని వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఎందుకంటే కఠోర నియమాలు పాటిస్తూ, మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి కఠోర నియమాలు అవంతా కూడా వానప్రస్థాశ్రమంలో అది కనపడుతుంది. కొంతకాలం తర్వాత స్వర్గానికి వెళ్ళాడు. ఈ కఠోర నియమాలు పాటిస్తూ దీక్ష రూపంతో స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఎందుకంటే యజ్ఞయాగాదులు చేశాడు, మహత్తరమైనటువంటి పుణ్యకార్యాలు చేశాడు, తపస్సు చేశాడు, అన్నీ చేసి అందుకని స్వర్గంలోకి వెళ్ళాడు. అక్కడ కూడా స్వర్గంలో కూడా చాలా కాలం సుఖంగా ఉన్నాడు. ఒక రోజున ఇంద్రుడు యయాతిని క్రిందికి త్రోసేశాడు. ఎందుకంటే పుణ్యమంతా అయిపోయినట్టు లెక్క. అప్పుడు యయాతి క్రింద పడకుండా ఆకాశంలోనే ఉండిపోయాడని నేను వైశంపాయనుడు విన్నాను. అంటే వైశంపాయనుడు అంటే నేను విన్నాను. తర్వాత అక్కడి నుంచే అతడు స్వర్గానికి వెళ్ళాడని కూడా విన్నా నేను. వసుమంతుడు, అష్టకుడు, ప్రతర్ధనుడు, శివి అనే నలుగురితో కలిసి ఇంద్రసభలోకి అడుగు పెట్టాడని కూడా విన్నాను అన్నాడు. అప్పుడు జనమేజయుడు, ఓ మహర్షి, ఈ విషయం ఎంతో ఆసక్తిగా ఉంది, అతడి కథను పూర్తిగా చెప్పండి. ఈ లోకంలో చరిత్రను, స్వర్గంలోని చరిత్రను కూడా వినాలని కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి అని కోరాడు. యయాతి చరిత్ర చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. వైశంపాయనుడు అలాగే
అతడికి సంబంధించిన ఇహలోక పరలోక చరిత్రను చెబుతాను. ఆ చరిత్ర వినటం వల్ల పుణ్యం లభిస్తుంది, పాపం తొలుగుతుంది. అటువంటి చరిత్ర యయాతి చరిత్ర. ఎవరైనా కలలో చేసిన పాపం కూడా నాశనమవుతుందట యయాతి చరిత్ర వింటే. తెలియక చేసినటువంటి పాపము నాశనమవుతుందట యయాతి చరిత్ర. అటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర యయాతి చరిత్ర. వీళ్ళే అనుకుంటున్నారు మహర్షులే, అటువంటి చరిత్ర చెప్పండి పాపానంతా నాశనం చేసుకుంటామని. యయాతి పూర్వును రాజు చేసిన తర్వాత యదువు మొదలైన కుమారులను రాజ్య హద్దులలో ఉంచాడు, రాజ్యారి హద్దుల్లో ఉంచాడు, అక్కడక్కడ హద్దుల్లో ఉంచాడు. తాను వనంలో పళ్ళు తింటూ చాలా కాలం జీవించాడు. ఇదే వానప్రస్థాశ్రమం చేశాడు అని చెప్పడానికి. అక్కడ మనోనిగ్రహంతో క్రోధాన్ని జయించాడు. అదే ట్రైనింగ్ పీరియడ్ అంటే అదే, క్రోధాన్ని జయించాడు. లేకపోతే అంత పదవి, అంత స్వర్గానికి వెళ్ళేటువంటి పదవి దొరకదు. అది సామాన్యం కాదు. అది పరమాత్ముడు దగ్గరగా ఉండేటువంటిది లోకం, స్వర్గలోకము. స్వర్గలోకానికి వెళితే ఇక దగ్గరగా కావచ్చు, కొన్ని రోజులైనా కూడా, కొన్ని ఏళ్ళైనా, కొన్ని యుగాలైనా కూడా కావచ్చు దగ్గరగా. మొత్తానికి పరమాత్ముడి దగ్గర వెళ్ళటం ఇవన్నీ కూడా. కానీ అక్కడక్కడనే అనుభవించి మళ్ళీ కిందికి వస్తూ ఉంటాం అప్పుడప్పుడు. అందుకని మనోనిగ్రహంతో యయాతి క్రోధాన్ని జయించాడు. అది చాలా ముఖ్యమైనటువంటిది. రాజ్యాలు జయించటం కాదు, నేను దాన్ని జయించాను, దీన్ని ఒకసారి కథలో, మనకు భాగవత కథలో నారదుడు ఏదేదో అంటుంటాడు, నేను కామాన్ని జయించాను, కామాన్ని జయించాను అని. అందరికీ ఆశ్చర్యమైంది, ఎట్లా నువ్వు జయించావు కామాన్ని అని. అవును, నేను జయించేశాను కామాన్ని. ఎట్లా జయించాను? నేను తపస్సు చేశాను. ఎక్కడ తపస్సు చేశావు అంటే, శివుడు, సదాశివుడు ఆ మన్మథుణ్ణి కాల్చినటువంటి స్థలంలో కూర్చొని ప్రార్థన చేశాడు. ఎవరు? నారదుడు. అందుకని కామం జయించినట్టుగా అయిపోయింది. అక్కడ కూర్చొని చేశావా నువ్వు? అది కాదు, అప్సరసల మధ్యలో కూర్చొని చెయ్యి అన్నారట. ఒక కథ ఉంది, అది నారదుడు కథ, నారదుని జీవితంలో అది వస్తుంది. అది మనం భాగవతంలో మనం చెప్పుకున్నాం కూడా. అటువంటిది ఆ స్థలంలో ముఖ్యం కాదు అక్కడ. ఇప్పుడు రామకృష్ణ పరమహంసులు చెప్తారు, తేనె చేతిలో వేసుకొని నాలుకను దగ్గరగా పెట్టుకొని నిగ్రహం చెయ్యి నువ్వు అంటారు. అది కూడా కొంచెం కష్టమే. ఇంకా దానికన్నా కష్టమైంది, అది చేశారనుకోండి, దానికన్నా కష్టమైంది తేనెను కొంచెం వేలుతో తీసుకొని నాలుక మీద పెట్టుకొని సెలవేర్ ఆకోకుండా, అంటే ఆ ఊట, ఆశతో వచ్చేటువంటి ఊట, ఆ రసము రాకోకుండా చూడవు, అప్పుడే ఇంద్రియ నిగ్రహం అవుతుందని. ఇది ఎంత కష్టం తెలుసా? అది ఇంద్రియ నిగ్రహం అంటే. అది వానప్రస్థాశ్రమంలో జరిగేటువంటిది ఒక పరీక్ష. నిమ్మపండు పిండుతూ నాలుక దగ్గరగా ఉంచుకొని ఒక్కపారి ఆ వాసనకే నీళ్ళు వస్తాయి మనకు. అసలు 1 మైలు దూరంలో ఉండేటువంటి ఎవరైనా వంట చేస్తూ ఉంటే, ఒక పులిహోర చేస్తూ ఉంటే, ఒక చిత్రాన్నం చేస్తుంటే ఆ వాసనకే నీళ్ళు వస్తాయి కదా. మనము నిగ్రహించుకోలేము, అంత నిగ్రహం కావాలా ఇంద్రియాలు, ఆ మనోనిగ్రహం అంత కావాలా. ఇంకా ఒక కథ వస్తుంది, మళ్ళీ నిదానంగా మీకు చెప్తాను. వ్యాసుడిది సుఖబ్రహ్మది కథ వస్తుంది. అది కూడా విచిత్రమైనటువంటి కథ. వెళుతూ 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 తర్వాత చెప్తాను. మనోనిగ్రహంతో క్రోధాన్ని జయించాడు. వానప్రస్థ ధర్మం ప్రకారం పితృదేవతలకు తర్పణాలంతా ఇచ్చాడు. వానప్రస్థ ఆశ్రమ విధి ప్రకారంగా అన్ని కార్యాలు చేస్తూ సేవించాడు. అక్కడ దొరికిన పదార్థాలతో అతిథులను పూజించాడు కూడా. పంట పొలాలలో కోత కోసినప్పుడు జారిపడిన గింజలను ఏరుకొని బ్రతకటాన్ని శిలావృత్తి అంటారు. ధాన్యం ఎక్కడ పడినా సరే ఏరుకొని తినటాన్ని ఊంచ వృత్తి అంటారు. పొలము దగ్గర తీసినటువంటి పంట ఏరుకో తినటం శిలావృత్తి అంటారు. ఎక్కడ పడితే అక్కడ
ఏరుకొని తినేటువంటి పదం ఊంచె వృత్తి అంటారు దానికి. ఇది కోడిలాగా, కోడి అన్ని చోట్ల ఇట్లా 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 అంటుంటుంది. కానీ అదే తెల్లగా ఉండేటువంటి హంస కొన్ని నీళ్లలోనే మాత్రం ఉండేటువంటి పాచిని తింటుంది, అన్ని నీళ్ళలో తినదది. దాని యొక్క అవతారం అటువంటిది. అందుకని శిలావృత్తి ఊంచె వృత్తి అనటానికి రెండు భేదాలు, కోడికి హంసకు భేదం అన్నట్టుగా. అక్కడెక్కడ పెడితే అక్కడ తినదది. నీళ్లు బాగున్నా దాంట్లో పాచి బాగుందని తిందది. ఎక్కడ నీళ్లు బాగా ఉంటుందో, అమృతప్రాయంగా ఉంటుందో అక్కడ మాత్రమే పాచి తింటుంది అది. అట్లా ఈ ఊంచె వృత్తి అటువంటిదే. అక్కడక్కడ పడినటువంటి ఈ గింజలను ఏరుకొని తినటం మనకు. అంటే ఇవన్నీ కూడా పాస్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా నువ్వు ఆ యొక్క పరీక్షలో నువ్వు ఉత్తీర్ణుడైపోవాలి. దాన్నే వానప్రస్థాశ్రమం అంటారు. శిల ఊంచె వృత్తులను ఆచరించాడు, రెండు కూడా ఆచరించాడు మహానుభావుడు యయాతి. అతిథులకు పెట్టినటువంటి తర్వాత, ఎందుకంటే మామూలుగా చక్రవర్తిగా ఉన్నప్పుడు అతిథులకు పెట్టచ్చు, దానం చేయవచ్చు, దండిగా ఉంటుంది నిధి అంతా. తన యొక్క నిధి దండిగా ఉంటుంది కదా, పెట్టచ్చు కదా అని. దాని పెద్దదేం కాదు అది. డబ్బు దండిగా ఉండిన వాడికి డబ్బుకు సుఖం కలగాల, డబ్బుకు అందం కావాలా అంటే దానం చేయమన్నారు. అది నిజమే. డబ్బుకి కానీ నీకు పుణ్యం కావాలంటే కష్టపడి డబ్బు సంపాదన చేసుకొని చేయమన్నారు. అప్పుడు నీకు పుణ్యం వస్తుంది. లేకపోతే ఇప్పుడు డబ్బుకి మాత్రమే పుణ్యం వస్తుంది. నువ్వు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తున్నావు అంటే నీకు కూడా పర్సెంటేజ్ మాత్రమే వస్తుంది. అట్లా ఇక్కడ యయాతి రాజుగా ఉంది కదండి. రెండోది 1000 సంవత్సరాలు తనది కాక తనది ఇంకొక 1000 సంవత్సరాలు కూడా తీసుకున్నాడు కదా. అటువంటి సందర్భంలో చూస్తే చక్రవర్తిగా ఉండినవాడు ఇక్కడ ఊంచె వృత్తి చేస్తూ బతికాడు. కొనాకు రాలిపోయినటువంటి పండ్లను తీసుకొని తిన్నాడు, అంటే ఆ రాలిపోయినటువంటి ఆకులు కూడా తిన్నాడు. అది వానప్రస్థాశ్రమం యొక్క ధర్మం అని చెప్తారు. అందుకనే యయాతికి అంత పట్టుదలగా సాధించాడు కాబట్టి మంచి పేరుంది. అతిథులకు పెట్టినటువంటి తర్వాత మిగిలిన దాన్ని తినేవాడు. అక్కడ కూడా మిగలకపోతే తనేమి తినేవాడు కాదు యయాతి. ఇలా 1000 సంవత్సరాలు జీవించాడు. అందుకోసం 1000 సంవత్సరాలు అడిగాడు. ప్రారంభంలో మనకంతా హాస్యం చేసుకున్నాం మనమంతా. నేను ఇంకా భోగాలు అనుభవించలేదు, ఇంకా కొన్ని, అందుకని ఆయన నాకు నీ ఆయస్సు నాకు ఇచ్చేసేయి, నా వృద్ధాప్యాన్ని నువ్వు తీసేసుకో అన్నప్పుడు మనకు కొంచెం యయాతి మీద కొంచెం వేరే విధంగా అర్థమైంది మనకు. ఏంటి ఇంకా భోగాలు అనుభవించలేదు, మాట మాత్రం అట్లా అంటాడు భోగాలు అనుభవించలేదని. భోగాలు అనుభవించింది శర్మిష్ఠతో దేవయానితో కొన్ని రోజులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేదు. అందుకని ఆ కొన్ని రోజులు మాత్రమే, కొన్ని ఏండ్లు కూడా కాదు, కొన్ని రోజులు అని చెప్పచ్చు, అంత మాత్రమే అనుభవించి మిగతాది వానప్రస్థాశ్రమానికి వచ్చాడు అని మనము దీంట్లో మనం గ్రహించాల. అందుకని ఏదో మనమేమనుకుంటాం, ఏమిటి ఇంకా భోగం ఆశ ఎక్కువ ఉంది కాబట్టి అందుకనే 1000 సంవత్సరాలు కావాలా అని అన్యాయంగా ఆ అబ్బాయిది తీసేసుకున్నాడు కదా అని మనం అనుకున్నాం. ఈ వానప్రస్థ ఆశ్రమంలో అనుభవించాలా, ఎందుకంటే ముందుకు స్వర్గానికి వెళ్ళాలని కూడా ఆశ ఉండింది. అది కూడా ఆశనే లేండి. అందుకని స్వర్గానికి వెళ్ళటానికి ఇంత చేయాలి, లేకపోతే సాధ్యం లేదు. ఎన్నో యజ్ఞయాగాదులు చేయాల, ఏది తానే సంపాదన చేసుకుంది. భూమిలో పడినటువంటి గింజలు వేరుకుంటూ ఎన్ని గింజలు ఏరాలా ఏం కథ. దాంతో యజ్ఞం చేశాడు, దాంతో దానం చేశాడు, దాంతో వ్రతం చేసుకున్నాడు, దాంతో అన్నదానం చేశాడు. అంటే మీరు చూసుకోండి. పోనీ ఎవరిదైనా భూమి అయినా దున్నాడా? అది కూడా ఏం భూమి లేదా ఆడికి? మొత్తం ప్రపంచమంతా తందే కదా, ఎక్కడైనా భూమి దున్నుకోవచ్చు కదా, ఏమైనా చేసుకోవచ్చు కదా. అది చేయలేదు. ఈ విధంగా ఈ ఊంచె వృత్తిని అనుసరించాడు. అప్పుడు సమృద్ధిగా బాగా పంట ఉండింది, సమృద్ధిగా రాలేవి. అదిగాక చక్రవర్తి కాబట్టి కొంతమంది కావలసిగా రాలించేవారేమో తెలియదు. అంత గింజలు ఎట్లా దొరికాయి అంటే నాకు అనిపిస్తుంది చక్రవర్తి మీద ఉండే ఆశతో కోసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ గింజలు కింద వేశారేమో అనిపిస్తుంది. ఉండవచ్చు, అది కూడా మ్యాథ్స్ పిక్సింగ్ లాగా చేస్తున్నాం కదా, పిక్సింగ్ కూడా అయి ఉండవచ్చు. భక్తులతో
తన యొక్క ప్రజలతో, లేకపోతే అంతమందికి అన్నదానం ఎట్లాంటివి చేస్తాడు? ఊంచె వృత్తితో ఎట్లా చేస్తాడండి? శిలావృత్తి, ఊంచె వృత్తి రెండు ఎక్కడ పెడితే అక్కడ ఏరుకోవటము, లేక పంట పొలంలోనే ఏరుకోవటం శిలావృత్తి. ఈ రెండు వృత్తుల నుంచి అంత ధాన్యాలు ఎట్లా వస్తాయండి అంటే మ్యాచ్ ఫిక్సింగ్ లాగా. తాను చక్రవర్తి కదా, ఆశ ఉండేది కానీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా, ఎవరు భయపడుతూ ఉండేవాళ్ళు. అంత రూల్స్ పెట్టుకున్నాడు ఎవరు దగ్గరికి రాకూడదని. అందుకని పోన్లేండి, నేను ఊహించుకున్నాను అంతే. కానీ అంత ధాన్యం దొరికేది అప్పుడు, అంత ధాన్యం కింద పడేది కూడా, ఎలకలు తిని మిగిలింది కూడా ఏరుకునేవారు. అంత ధాన్యం కింద పడి చెట్లు కింద పడిపోయేవి, అంత పండేది. మంచి యుగం కదా అండి, సత్యయుగం లాగా మంచి యుగం కదా. అప్పుడు అట్లా కాదు, సత్యయుగం కదా, కరెక్ట్గా మంచి టైంలో వాన వచ్చేది, మంచి టైంలో పంట పండేది. అట్లా ఊరికే వేసేస్తే పంట పండేది. తినడాడులో ఇప్పటికీ కూడా మీరు నమ్ముతారో లేదో కొన్ని చోట్ల ఊరికే ఇట్లా ఈ గింజలు పారేస్తారు అంతే, దున్నరు. మరి దానికి దేనికి ఇది ఎరువు వేయరు, ఏమీ లేదు, వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల తీసేసుకుంటారు. చెరుకు కూడా అట్లానే అక్కడ. ఇప్పుడు చెరుకు పండించడం లేదండి, ఫ్యాక్టరీ లేవు కదా, అందుకని చెరుకు కూడా అట్లే వచ్చేది. కేవలం వానకే వచ్చేసేది. అంత వాన ఎప్పుడు వచ్చేది అక్కడ, నీళ్లు లేదు, వ్యవసాయమే లేదు, అంత చెరుకు వచ్చేది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.